నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కుప్పం R&B అతిథి గృహంలో బీఎస్పీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు పరంజ్యోతి మీడియాతో మాట్లాడారు. కుప్పం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా గణేష్ పోటీ చేస్తున్నారని ప్రకటించారు. బడుగు బలహీన వర్గాలకు బహుజన సమాజ్ పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. దేశంలో రాష్ట్రంలో పేదల పక్షాన పోరాడే ఏకైక పార్టీ తమ పార్టీనేనని స్పష్టం చేశారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు బహుహన్లను ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. ప్రజలు ఆలోచించి తమ అభ్యర్థులను గెలిపించాలని, ఏనుగు గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్నటువంటి వర్గాలే బాగుపడతాయని చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరిగింది ఏంటంటే కమ్మకులం అధికారంలో ఉన్నప్పుడు కమ్మలు అభివృద్ధి చెందారు, రెడ్డి కులం అధికారంలో ఉన్నప్పుడు రెడ్లు అభివృద్ధి చెందారు. కానీ ఏ అధికారం లేనటువంటి మన జాతులు మొత్తం కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అణగారిపోయినటువంటి వర్గాలుగా తయారైపోయారు. తిండికి లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ కరువును ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేక మరి కొత్త చేత పట్టుకొని ఈ రోజున రాష్ట్రాలు వదిలిపోయి ఎక్కడెక్కడికో వలసలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నారు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి కల్పించినటువంటి ఈ ప్రభుత్వాలు ఏతున్నాయో, ఈ పార్టీలు ఏతున్నాయో, ఈ పార్టీలు వదిలించుకొని బహుజన కులాల అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే మన జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి బాబాసాహెబ్ చెప్పినటువంటి ఏదైతే రాజకీయ మార్గం ఉందో ఆ మార్గంలో అవసరం ఈ రోజున ఈ రాష్ట్రంలో బహుజనులకు ఉందనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందుకే ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ చెప్తా ఉన్నది, రాబోయే దేశంలో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా నిలబడిపోతా ఉన్నాం. అదేవిధంగా చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి విజయ్ కుమార్ గారిని మరి పార్లమెంటు పోటీ చేసినటువంటి అభ్యర్థిగా మరి మా పార్టీ తరఫున బహుజన సమాజ్ పార్టీ తరఫున నిలబడిపోతున్నాం. కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలంతా కూడా మరి ఇద్దరు ఎవరైతే ప్రజాసేవలో వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా మరి గడుపుతూ ఉన్నారో వాళ్ళని ఎమ్మెల్యేగా అలాగే ఎంపీగా బహుజన సమాజ్ పార్టీ ద్వారా గెలిపించగలిగితే తప్పకుండా వాళ్ళు ప్రజల యొక్క సేవకు ఇప్పుడు 24 గంటలు ప్రజలు ఉపయోగపడతారనే విషయాన్ని ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ ద్వారా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.